మంచి పని చేసిన ఈ కసుబుసులేమిట్రా సాకేత్? నువ్వేం పట్టించుకోకమ్మా. కాస్త టైం పడుతుంది కానీ నష్టమేం జరగదు. నీతి నిజాయితీలదే అంతిమ విజయం, గుర్తుంచుకో. ఏమిటి జడ్జి గారు ఎవరికో ధర్మాలు నూరిపోస్తున్నారు? ఎవరి చెవిలో? అన్యాయం జరిగిందని బాధపడుతుంటేను సలహా ఇస్తున్నాను. మిమ్మల్ని సలహా అడిగేంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరై ఉంటారు? నా అంత తెలివిగల వాళ్ళు ఎవ్వరూ లేరనుకునే వాళ్ళు మాత్రం కాదులే. సర్లే, ఎవరు ఫోన్లో? ఎవరో ఓల్డ్ క్లయింట్. పర్ఫెక్ట్గా కంప్లైంట్లో ఉన్నవి లేనివి రాసి ఆ రఘురామ్ గారిని కేసులో ఇరికించి కోర్టు లాగాలి. వాడెవడో, వాడి తరఫున ఉన్నదెవరో అంతా బయటికి రావాలి. వాణ్ణి విడిపించమని నా కాళ్ళు పట్టుకునేలా చేయాలి. మేమేంటో, మా కెపాసిటీ ఏంటో అర్థం కావాలి. ఇదిగో ఇతనే నా వెంట పడుతున్నాడు. నన్ను రోజు టార్చర్ చేస్తున్నాడు. కావాలంటే నేను కంప్లైంట్ రాసిస్తాను. నమస్కారం అండి. నమస్తే సార్, కూర్చోండి. నేను మంగా ఫార్మాస్యూటికల్స్ పిఠాపురం మంగమ్మ గారి భర్తని. మీరు నాకు తెలుసు సార్. నేను తెలుసా? ఎలా? తమరు జడ్జిగా ఉన్నప్పుడే నేను పీసీ సర్వీస్లో చాలా కోర్టు కేసులకు వచ్చేవాడిని. పర్వాలేదు, నాకు ఐడెంటిఫికేషన్ ఉంది. అది రఘురామ్ అనే కుర్రాడు. అతనే మీ మనవడ కారికి డాష్ ఇచ్చాడు. అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. తమరు ఈ విషయంలో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారా? నో, షూరిటీ ఇచ్చి అతన్ని విడిపించుకు వెళ్ళడానికి వచ్చాను. అదేంటి సార్? ఆ కుర్రాడు నాకు తెలుసు, చాలా మంచోడు. అతని యాక్సిడెంట్ చేయలేదు. ఈ విషయంలో నా మనవడిదే పొరపాటు. అతను వదిలేయండి సార్. తమరు చెప్తున్నారంటే నిజంగా గ్యారంటీగా మంచివాడే అయి ఉంటాడు. పైగా మీరు అబద్ధం ఆడరు, అలాగే వదిలేస్తాం సార్. తాతయ్య నన్ను నమ్మాడు, అదే చాలు. కానీ సీత మాత్రం నన్ను నమ్మకుండా నా మీద అబద్ధం చెప్పింది పోలీసులకి. సార్, ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ వచ్చింది, ఒక్క నిమిషం. సీతగారు తెలుసుకున్నట్టున్నారు నేను చేసింది తప్పు కాదని. నమస్కారం. నమస్తే. విట్నెస్ మీరేనా? అవును. అక్కడ సంతకం పెట్టి తీసుకెళ్ళండి. మండపంలో ఫోటోలు కనపడకుండా చేసింది కూడా రఘురామే. రఘురామ్ మండపానికి వచ్చాడు. అవి చూసే
బాబాయ్ బావకి చెప్తే అంత గొడవ చేశాడు. తను మనకి హెల్ప్ చేసే మనిషినక్క. బావతో పాటు నువ్వు అపార్థం చేసుకున్నావు. వెళ్ళమ్మా. సార్ సార్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయినాయి. అతను మీరు తీసుకెళ్ళొచ్చు. 102 అతను రిలీజ్ చేయి. రావు చాలా థ్యాంక్స్ తాతయ్య గారు. తాతయ్య గారు అంటూ థ్యాంక్స్ ఎందుకు? ముందు మిమ్మల్ని చూసి భయపడ్డాను. భయం దేనికి? తప్పును సరిచేయడం తాతయ్యగా నా బాధ్యత. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు తాతయ్య గారు. పదండి తాతయ్య గారు. రఘు, అమ్మా అమ్మా ఇప్పుడే తాతయ్య గారు వచ్చి వెళ్ళారమ్మా. నేను చూశానురా. ఏం జరిగింది? పోలీసు కేసు అది అన్నారు, ఏమైంది? ఏం లేదు, చిన్న మిస్అండర్స్టాండింగ్ అమ్మా. తాతయ్య గారు వచ్చి విడిపించారు. నేను చాలా భయపడిపోయాను తెలుసా. మనం ఇన్నాళ్ళు ఏం పోగొట్టుకున్నామో అన్నీ మనకిప్పుడే దగ్గరవుతున్నాయరా. మంచి వాళ్ళకెప్పుడు మంచే జరుగుతుంది. సరే పద, ఇంటికి వెళ్దాం పదమ్మా. పదరా. సరే అమ్మా. సీతాలు 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 ఆ బాబు గారు, అర్జెంటుగా ఎర్ర నీళ్లు గుమ్మడికాయ దిష్టి తీయడానికి తీసురా. సరే బాబు గారు. ఇదిగో గుమ్మడికాయ మర్చిపోకు. చెప్పేది నీకే, వెళ్ళు. అలాగే బాబు గారు. ఏమిట్రా సాకేత్? ఎవరికి దిష్టి? ఏమిటి హడావుడి? వీరుడు వస్తున్నాడు జ్ఞాని. గుమ్మడికాయ అంటున్నావు? గ్రీకు వీరుడు వస్తున్నాడు. వీరుడా? ఎవర్రా? ఇంకెవరు? శ్రీ 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 పిఠాపురం జగన్నాథం గారు.
రిటైర్డ్ జడ్జి గొప్ప ఘనకార్యం చేసి వస్తున్నారు. హారతులిచ్చి స్వాగతం పలకాలి కదా. వారి ఆదరణ ఆప్యాయతలకి తగ్గట్టుండాలి కదా. ఏమిటి సాకేత్, ఏమైందిరా? రాణి, సార్ వారు రాణి అన్నీ అర్థమవుతాయి. దేనికి సాకేత్ అంత కోపంగా ఉన్నావు? నువ్వు మాట్లాడకు. మాట్లాడి ఇంకా కోపం తెప్పించకండి. కామ్గా ఉండండి. అసలు ఏం జరిగిందిరా? కాస్త తాగితే అన్నీ తెలుస్తాయి కదా. గ్రానీకి చెప్పాను కదా, నీకు వినిపించలేదా? సీతలు రెడీయా? రెడీ బాబు. ఆగండి, అక్కడే ఆగు. వెళ్ళు, దిష్టిది. వెళ్ళి పడేసిరా. ఆగండి. ఏమిట్రా ఇదంతా? గొప్పవారు కదా, స్వాగతం పలుకుతున్నా. ప్రత్యేకంగా స్వాగతం పలకడం దేనికి? తమరు చేసొస్తున్న గొప్ప పనికి. సూటిగా చెప్పండి, నేనా మీ మనవణ్ణి వాడా? మీరు నాకు తాత, వాడికా? ఎవరి గురించి దేని గురించిలా నువ్వు మాట్లాడేది? వద్దు తాతయ్య, ఇంకా అమాయకంగా ప్రశ్నించొద్దు. నేను వాడి మీద కంప్లైంట్ ఇచ్చి సెల్లో పెట్టిస్తే నువ్వు వెళ్ళి వాడిని విడిపించుకొస్తావా? నేను మీకు శత్రువుని, వాడు మిత్రుడా? నా శత్రువుకి ఎందుకు సహాయం చేశావు? అంత అవసరం ఏమొచ్చింది? సూటిగా సమాధానం చెప్పండి. ఓహో, అదే నీ కోపానికి కారణం. ఏమిట్రా, ఏం చేశాడ్రా అయినా? రోడ్డు మీద న్యూసెన్స్ చేసి కారుకి యాక్సిడెంట్ చేశాడే ఆ రఘురాం, వాణ్ణి ఈ జడ్జి గారు విడిపించి వస్తున్నారు గ్రాని. నాకంటే వాడే ఈయనకి కావలసిన వాడయ్యాడు. నేను కంప్లైంట్ రాసిద్దామని వెళ్లేసరికి వీరు వాణ్ణి బయటికి తీసుకొచ్చి టాటాలు బైబిల్ చెప్పి పంపిస్తున్నాడు. నా ఎనిమిని సపోర్ట్ చేసినందుకు నువ్వు కూడా ఈ రోజు నుంచి నా ఎనిమివే, గుర్తుంచుకో. సాకేత్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. వాడు కరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు. మీరు పిచ్చి పనులు చేసి వచ్చింది కాక వాడివి పిచ్చి పనులు అంటున్నారే. జరగాల్సిన విషయం గురించి జరగాల్సిన చర్చ అంతా ఇంట్లోనే జరిగిందిగా. మళ్ళీ స్టేషన్కి మీరెళ్ళటం ఏమిటి? వాడి సంగతి మనకు అనవసరమని ఇందాకేగా చెప్పింది. ఎందుకు వెళ్ళారు? ఎందుకు వీడి కోపం తెప్పించారు? అడగాల్సిన ప్రశ్న కరెక్ట్గా అడిగావు గ్రాని. అదే మరి, నీకు ఆవేశంలో ప్రశ్నే కనిపించింది కానీ అందులో అంతర్లీనంగా దాగున్న విషయం మాత్రం అర్థం కాలేదు. అందుకే ఆవేశం కాదు, ఆలోచన ముఖ్యమన్నారు. ఏమిటి అంతర్లీనం విషయం అని కథలు చెప్తున్నారు? అసలు విషయం దాటేయటానికా? కథలు కాదు మంగా, నిజమే చెబుతున్నాను. అసలు ముందు విషయం చెప్పి లోపలికి రా.
రేయ్, గడప లోపల మాట్లాడుకోవాల్సినవి గడప బయట మాట్లాడుకోకూడదురా. ప్రతి మాటకి మాట్లాడాల్సిన సందర్భం, సమయం, స్థానం అంటూ ఉంటాయి. ప్రతి మాటకి మాట్లాడాల్సిన సందర్భం, సమయం, స్థానం అంటూ ఉంటాయి. నేనేదో ఆ అబ్బాయి మీద ప్రేమతోనో, నీకంటే వాడు నాకు దగ్గరనో, అయిన వాడనో వెళ్ళి విడిపించుకురాలేదురా. మరి ఇప్పుడు మీ గ్రాని అనే మాటలు నీకు కోపం తెప్పిస్తున్నాయి కదా. అలాగే వాడి మీద కంప్లైంట్ ఇచ్చి వాడికి మాత్రం కోపం తెప్పించడం ఎందుకు అని వెళ్ళి విడిపించుకొచ్చా. ఏంటి, వాడికి కోపం వస్తుందనా? వస్తే వాణ్ణని చేసేదేంటి? అవే మరి తెలివిలేని మాటలంటే. ఇప్పుడు నీ కోపం వచ్చి నాకు గుమ్మడికాయ దిష్టి తీయించావు కదా, అలాగే వాడు ఏదైనా చెయ్యొచ్చు. నువ్వు పెట్టే కేసు మహా అయితే పెట్టి కేసు, ఓ 100 జరిమానో, ఓ రోజు శిక్ష పడుతుంది. అది వాడికి గాని వాడి ఉద్యోగానికి గాని ఎలాంటి హాని అయినా తెచ్చిపెడితే కోపం, పగ, ప్రతీకారం పెంచుకుంటాడు. అది చాలా ప్రమాదం రా. అందుకే విడిపించా. వాడెంత, వాడి పగ ప్రతీకారాలెంత? అదే మరి, వాడు ఆఫ్టర్లే లేనోడే. ఆ లేనోళ్లే ఎదురు తిరిగేది. పైగా వీడు కొత్త పెళ్లి కొడుకు, అన్యాయంగా అలా కేసు పెట్టడం పాపం మంగా. వాడు గనక అదును చూసి తెగబడి చేయరానిది ఏదైనా చేసేస్తే దెబ్బ వీడికి, బాధ మనకి. దుష్టుణ్ణి 10 ఇచ్చి వదిలించుకోమంటారు, మంచివాణ్ణి 10 ఇచ్చి దగ్గరకు తీసుకోమంటారు. అలాగే నేను 2 మంచి మాటలు చెప్పి ఇంకా మన వైపుకి రాకుండా మనసు మార్పించి విడిపించుకొని వచ్చేశాను. అబద్ధం. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. రేయ్, నీకంత అనుమానంగా ఉంటే పదరా స్టేషన్కి వెళదాం. ఎస్ఐ గారి చేతనే చెప్పిస్తా, లేదా నేనే వెళ్ళి మళ్ళీ వాడిని స్టేషన్లో వేయించి జైలుకు పంపమని చెప్పొస్తా. రేయ్, జడ్జిగా అనుభవంతో చెప్తున్నాను రా, వాడు చేసిందేం పెద్ద నేరం కాదు. ఎక్కువలో ఎక్కువ 2 లేదా 3 రోజులు శిక్ష. బయటకొచ్చాక నీ వెంట కాచుకుని తిరగటం మాత్రం ఖాయం. వస్తావా? నేనే లోపల పడేయించిరానా? చాలే ఆపండి. మళ్ళీ వెళ్తారట. మళ్ళీ ఓన్లేరా సాకేత్, ఆ వెధవ పీడ ఈ విధంగానైనా వదిలింది. ఎంతైనా జడ్జిగా చేశారు కదా, కీడించి మేలించుంటారు. రండి. వాడికి నమ్మకం కలిగినట్లు లేదు. రే ఆనంద్, నువ్వు రారా, నువ్వే సాక్ష్యంగా ఉందువు గాని. వెళదాంరా. వద్దంటున్నాగా, వదిలేయండి. చచ్చా, అందరూ నన్ను పగాళ్లా చూస్తున్నారు. పరాయి వాణ్ణి అయిన వాళ్ళ చూస్తున్నారు. అయినా మీరు వెళ్ళేటప్పుడు ఓ మాట చెప్పేళ్ళొచ్చుగా. నేనేమి అక్కడికి వెళ్ళలేదు మంగా. ఏదో బజార్కి వెళ్తే సడన్ గా గుర్తుకొచ్చి అటు నుంచి అటు వెళ్ళొచ్చా, అంతే. సర్లే రండి.